హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఏప్రిల్ 22, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వనంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నాన్ ఎసెన్షియల్ కెన్ వెయిట్. అంటే మనకు అవసరాలు లేనివంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, అంటే నిత్యావసరాలు కాకుండా ఏమైనా మనకు ఉంటాయి కదా, అంటే ఉపయోగపడే వస్తువులు అయినప్పటికీ కూడా అవి ఖచ్చితంగా మన జీవనానికి అవసరమైనటువంటి ఏమీ కాదు. ఇప్పుడు ఆహారం, నీరు, ఇవన్నీ కూడా, బట్ట, ఇవన్నీ కూడా నిత్యావసరాలు. మనకు ఇవి లేకుండా మనం జీవించలేము. సో కొన్ని వస్తువులు అనేవి ఉంటాయి, అవి అవసరమైనప్పటికీ అవి లేకపోయినా కానీ మనం జీవించవచ్చు అనమాట. అలాంటి వాటిని నాన్ ఎసెన్షియల్స్ అంటారంటనమాట. అలాంటి ఏవైతే ఉంటాయో ఆ వస్తువులు కొంతకాలం వెయిట్ చేయాలి మనం వాటిని, అంటే వాటిని తెచ్చుకోవడానికి కానీ, కొనుక్కోవడానికి కానీ, లేకపోతే వాటిని ఉపయోగించుకోవడానికి సంబంధించి కొంతకాలం వెయిట్ చేయాలి అని చెప్తున్నాను అనమాట. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ కామర్స్ సైట్స్ అనేవి ఓపెన్ అయినాయి. సో భారతదేశంలో ఈ కామర్స్ సైట్స్ అనేవి ఓపెన్ అయితే వాటి మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఏ వస్తువులు అమ్మాలి, ఏ వస్తువులు అమ్మకూడదు అనేది. యాక్చువల్గా ఫస్ట్ ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు కూడా ఈ యొక్క ఎసెన్షియల్ గుడ్స్ కింద తీసుకొచ్చారు, నిత్యావసరాల కింద పెట్టినప్పటికీ మళ్ళీ ఈ యొక్క గవర్నమెంట్ అనేది దాన్ని ఉపసంహరించుకుందనమాట. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఇప్పుడు ఆ లిస్టులోంచి వాటిని కొన్నిటి వస్తువులు తీసేసిందనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి, ఒకసారి చూద్దాం. వైల్ ద ఫ్లిప్ ఫ్లాప్ ఆన్ ఈ కామర్స్ సీమ్స్ ఆర్బిటరీ, కాషన్ ఈజ్ బెస్ట్ డ్యూరింగ్ ఏ పెండమిక్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫ్లిప్ ఫ్లాప్ అనేది, అంటే ఈ యొక్క ఈ కామర్స్ సైట్లో కొన్ని వస్తువుల్ని కలపటం, తీసేయటం అనేది ఎలా ఉందంటే ఒక ఛాన్స్ తీసుకున్నట్టు ఉంది. గవర్నమెంట్ అనేది ఒక అవకాశం తీసుకున్నట్టు ఉన్నప్పటికీ కూడా మనం ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే బెస్ట్ డ్యూరింగ్ ద పెండమిక్ సమయంలో మనం ఎటువంటి అవకాశం తీసుకోకుండా, అంటే వ్యాధిని పెరగనీయకుండా చూసే దాని మీద ఎక్కువగా మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి. పూర్తిగా మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో PDF లింక్ అనేది ఇస్తున్నాను. అంటే 2 లింకుల రూపంలో ఇస్తున్నానండి. లింక్ 1, లింక్ 2 అని 2 లింకుల్లో ఇస్తున్నాను. మీరు ఏదో ఒక లింక్ ద్వారా మీరు ఇక డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఈ పేపర్ చదివే ముందు కానీ, లేకపోతే ఈ ఆర్టికల్ చూసే ముందు కానీ, ఈ ఆర్టికల్ని వీడియో చూసే ముందు కానీ మీరు ఈ లింక్ని డౌన్లోడ్ చేసుకొని ఈ డిఫికల్టీ వర్డ్స్ని చదివారనుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. దాంతోపాటు నేను కింద ఈ పేపర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. హిందూ ఈ పేపర్ను కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఎవరికైతే హిందూ పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఆర్బిటరీ, ఛాన్స్, స్వేచ్ఛైన, మిటిగేట్, రెడ్యూస్, లైటన్, తీవ్రతను తగ్గించడం, హార్డ్షిప్, ప్రివేషన్, డిప్రివేషన్, వేదన, ప్రివెయిల్, కంటిన్యూ, పర్స్యూడ్, కొనసాగుతున్న, ఇమ్మెన్స్, హ్యూజ్, వ్యాస్ట్, చాలా పెద్ద, స్ట్రింజెంట్, స్ట్రిక్ట్, రిజిడ్, కఠినమైన, మ్యాండేట్, ఆర్డర్, ఆదేశము, రేషనల్లీ, లాజిక్, రీజనింగ్, హేతుబద్ధత, మిస్సివ్, మెసేజ్, కమ్యూనికేషన్, ఉత్తరం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ద సెంటర్స్ లాస్ట్ మినిట్ రివర్స్ ఆఫ్ ఇట్స్ డెసిషన్ టు ఎలో ఈ కామర్స్ కంపెనీస్ టు resume deliveries of non-essential items as part of an easing of lockdown curb is a welcome going that India is still not out of the woods in its pandemic fight. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది చివరి క్షణంలో తన యొక్క నిర్ణయాన్ని ఈ కామర్స్ సైట్లో కొన్ని నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెలివరీని నిషేధిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకుందనమాట. అది అందరూ ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకని మన భారతదేశం అనేది ఈ పెండమిక్ ఫైట్కి, ఈ మహమ్మారి మీద చేస్తున్న ఈ యుద్ధంలో ఇంకా ఒక సరైన పొజిషన్ కానీ లేకపోతే దాంట్లోంచి బయటపడలేదనమాట. అలాంటి సిచ్యువేషన్, ఇలాంటి డెసిషన్ అనేది అందరూ ఆహ్వానించదగ్గ విషయం అనమాట. ఆన్ సండే ద హోమ్ మినిస్టర్ డైరెక్టెడ్ స్టేట్స్ టు ఎన్ష్యూర్ దట్ ద movement of vehicles used by e-commerce operators for transporting non-essentials be excluded from the list of additional activities that would be allowed from April 20 to mitigate public hardship. అంటే హోమ్ మినిస్టర్ ఏం డైరెక్ట్ చేశాడంటే ఈ యొక్క రాష్ట్రాలన్నిటికీ ఆయన కొన్ని నిర్దేశకాలు ఇచ్చాడనమాట. ఏవైతే ఈ కామర్స్ ఆపరేషన్ సంబంధించి, ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన కొన్ని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వస్తువుల నుంచి నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అనేవి తీసేసాం. ఏప్రిల్ 20వ తేదీ నుండి, అంటే ఏప్రిల్ 20 నుంచి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కొన్నిటి మీద మేము ఉపశమనం కలిగిస్తాము. ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని తగ్గించడం, ఆ తీవ్రతను తగ్గించడం కోసం మేము ఏప్రిల్ 20వ తారీఖు నుండి కొన్ని వస్తువులని మేము పర్మిట్ చేస్తాం, కొన్ని అంశాలను మేము వాళ్ళకు ఫ్రీ చేస్తామని చెప్పారన్నమాట. దాంట్లో భాగంగా వాళ్ళు ఏవైతే చెప్పారో దాంట్లో నుంచి నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అనేవి తీసి పక్కన పడేశారనమాట. వైల్ ద మినిస్ట్రీ గేవ్ నో రీజన్ for its U-turn, it would appear wiser counsel prevailed after some
opposition parties and the retail trade had raised the issue of lack of level playing field for brick and mortar retailers. అంటే ఈ యొక్క గవర్నమెంట్ యూటర్న్ ఎందుకు తీసుకుందో తెలియదు. ఇప్పుడు ఈ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం మనకి వాళ్ళ రీజన్ ఏంటో తెలియదు. కానీ మనం ఎలా దీన్ని ఉద్దేశించుకోవచ్చు అంటే ఇది అపోజిషన్ పార్టీస్ కానీ కాకపోతే ఈ రీటైల్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఇబ్బందులు చెప్పారనమాట. ఈ అపోజిషన్ పార్టీస్ ఏమో దేని గురించి చెప్పారు, ఇలా మీరు చేస్తే కనుక ఈ వ్యాధి యొక్క తీవ్రత అంటే యొక్క కాంటాక్ట్స్ అనేవి పెరిగిపోతే వ్యాధి తీవ్రత పెరిగిపోద్దని చెప్పారు. దాంతోపాటు లీడర్స్ అనేవాళ్ళు రీటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రేడర్స్ కూడా వాళ్ళ దగ్గర సరిపోయే వస్తువులు లేవు. ఇప్పుడు డిమాండ్కి సరిపోయేంత వస్తువులు లేవట. ల్యాక్ ఆఫ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఇప్పుడున్న వస్తువులు సరిపోయే విధంగా అంటే బ్రిక్ అండ్ మోటార్ రీటైల్ అంటే ఈ యొక్క బ్రిక్ అండ్ మోటార్ అంటే ఏంటంటే వాళ్ళకు అనుకున్నట్టుగా అందించే విధంగా బ్రిక్ అండ్ మోటార్ అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం అంటే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం అంటే అది బలోపేతంగా ఉండటం కోసం వీళ్ళు ఏదైతే అంశాలు ఉన్నాయో అన్ని అంశాలని వాళ్ళు క్రోడీకరించాలి ఆ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో. దానికి సంబంధించి ఆ యొక్క రీటైలర్స్ కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి సరిపోయే గూడ్స్ అనేవి లేవు. ఎందుకని సప్లై చైన్ అనేది పూర్తిగా ఆగిపోయింది. వర్కర్స్ వర్క్ చేసేవాళ్ళు లేకుండా పోయారు. ఇలాంటి సమయంలో ఇలా పూర్తిగా ఇచ్చారనుకోండి వాళ్ళకి సరైన సౌకర్యాలను వీళ్ళు కల్పించలేరన్నమాట. వాళ్ళ అవసరాలు సరిపోయేంత విధంగా అక్కడ ప్రొడక్ట్ అనేది లేదు. Also, though it is true that the online purchase of a product and its doorstep delivery by an e-commerce firm minimize human interaction to a negligible level, unlike a purchase in a store. That fact that the lockdown is aimed at restricting movement to the barest minimum in order to break the chain of transmission necessitate limiting exemptions. అంటే ఇప్పుడు మనం కింద చూస్తే ఈ యొక్క ఈ కామర్స్ సైట్ ద్వారా పర్చేజ్ చేయటం కానీ ఆన్లైన్ షాపింగ్ జరగడం వల్ల ఈ ఈ కామర్స్ సైట్లో మనం పర్చేజ్ చేయటం అవి ఇంటికి డోర్ స్టెప్స్ అంటే మన ఇంటి దగ్గరికే వచ్చి వస్తువుల్ని ఇవ్వటం వల్ల ఏమవుద్దంటే ఈ యొక్క రీటైల్ షాపులకు వెళ్ళి వస్తువులు కొనటం కన్నా ఆ హ్యూమన్ టు హ్యూమన్ కాంట్రాక్ట్ అనేది ఈ యొక్క దీంట్లో చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఏది ఈ లాక్డౌన్ అనేది పూర్తిగా ఎందుకు పెట్టారు అంటే ఈ పూర్తిగా రిస్ట్రిక్షన్ ఎవరైతే ఈ యొక్క ప్రజల యొక్క మూమెంట్ని రిస్ట్రిక్షన్ చేసి దాంతోపాటు ఈ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఈ వ్యాధి యొక్క ఈ యొక్క ఒకరి నుంచి ఒకరిని వ్యాపించే ఈ యొక్క చైన్ని కట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఆ అంశం ప్రకారం చూసుకుంటే ఈ కామర్స్ సైట్స్ అనేవి చాలా వరకు బాగా ఉపయోగపడతాయి అనమాట. అండ్ విత్ నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ రేంజింగ్ ఫ్రమ్ అపీరియల్ టు బుక్స్ టు ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ కన్సిస్టింగ్ the bulk of the listing on e-commerce site. Every additional product category would involve that many more people getting activated along the supply chain from a producer or supplier to the transport operators and additional delivery persons. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఈ కామర్స్ సైట్స్లో మనం నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ అయిన అపీరల్స్ అంటే బట్టలు కానీ లేకపోతే బూట్లు కళ్ళద్దాలు అంటే మనం ఒంటి చూడడానికి కనపడే వస్తువులు అలాంటివి కావచ్చు, లేకపోతే బుక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఈ హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు ఈ కామర్స్ సైట్లో పెట్టాలి అంటే దీనికి చాలా వరకు లిస్ట్ ఉంటుంది అనమాట. ఈ యొక్క సంబంధించి ఆ ఎండ్ ప్రోడక్ట్ని అందించడానికి దాంట్లో ఉన్న సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్ సంబంధించిన ఒక చైన్ అనేది ఉంటుంది. అంటే ఆ వస్తువులు తయారు చేసేవాళ్ళు, ఆ వస్తువులను తర్వాత దాన్ని ప్యాక్ చేసేవాళ్ళు, ఇలా రకరకాల వేరియేషన్లో ఉంటారనమాట. సో అలాంటి వాటిలో ఎక్కువ మంది ఈ సప్లై చైన్లో అవసరం అవుతారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అవసరం అవ్వడానికి సరిపోయేంత వర్క్ అనేది లేదు పూర్తిగా. ఎందుకని షాపులు అన్నీ క్లోజ్ అయిపోయినాయి, వర్క్ ఆపరేషన్స్ ఏవీ జరగట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ ట్రాన్స్పోర్టర్స్ ఒక్కటే కాకుండా ఈ డెలివరీ చేసే పర్సన్సే కాకుండా ఇంకా ఈ సప్లై చైన్ సంబంధించిన కొంతమంది ఈ యొక్క లోపం వల్ల వీళ్ళు సరిగా ఈ యొక్క డెలివరీస్ అనేది ఇవ్వలేకపోతారనమాట. ఆ వస్తువులు అనేవి అందజేయలేకపోతారు. టు బీ ష్యూర్, గివెన్ ద immense economic costs associated with the shutdown, especially to individual livelihoods, it would seem a reasonable argument that as many sectors and jobs that can be allowed to reopen with stringent safeguards mandated out to be permitted to do so in a phased manner. అంటే ఇది మనం షూర్గా చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క మినిమైజింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ వల్ల ఈ యొక్క మనం ఏవైతే ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఈ పనులు తగ్గించడం వల్ల పూర్తిగా ఏదైతే ఈ షట్డౌన్ వల్ల ఏవైతే ఇప్పుడు వరకు ఈ లైవ్లీహుడ్కి ఈ సమస్యలు అనేవి బాగా తలెత్తినాయి, చాలామందికి ఈ యొక్క జీవనోపాధి కోల్పోయారనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళందరికీ జాబులు వచ్చి మళ్ళీ ఈ యొక్క ఎకానమీ అనేది కొంతవరకు వాళ్ళని కాపాడే విధంగా అంటే ఒక ఫేజ్డ్ మేనర్లో ఒక ఫేజ్ విడతల వారీగా ఒక్కొక్కళ్ళు పనుల్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడున్న తీసుకున్న పొజిషన్. క్లియర్లీ దట్ వాజ్ ద అండర్లయింగ్ రేషనల్లీ బిహైండ్ ద సెంటర్స్ ఏప్రిల్ 15th మిస్యూ. అంటే ఇది ఏంటంటే ఎలా ఉందంటే ఏప్రిల్ 15వ తారీఖు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఒక ఉత్తర్వు జారీ చేసిందో దానికి అనుగుణంగా దానికి సరిపోయే విధంగా ఇప్పుడు ఈ పరిణామాలు జరుగుతున్నాయి అన్నమాట.
Among the sectors that can resume are agricultural and horticulture activities, banking, cargo transportation, construction and manufacturing of specified goods including packaging material. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయో మళ్ళీ ఏ రంగాల్లో ఈ యొక్క పనులు అనేవి తిరిగి ప్రారంభించబడ్డాయంటే అగ్రికల్చర్ రంగంలో, తర్వాత హార్టికల్చర్ అంటే హార్టికల్చర్ అంటే ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధించిన వాటిలోని యాక్టివిటీస్ ఏవైతే ఒక పూలు కానీ పండ్లు కానీ వీటన్నిటి కూడా వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు. తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది. కార్గో ట్రాన్స్పోర్టేషన్ అంటే పెద్ద పెద్ద వాహనాలు కార్గో ట్రాన్స్పోర్టేషన్ వస్తువులు ఒక చోట నుంచి ఒక చోట తీసుకుపోయేవి కానీ, తర్వాత కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ యొక్క నిర్మాణ రంగానికి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి తయారీ రంగానికి సంబంధించి ఇలాంటి వాటన్నింటినీ ఇంక్లూడింగ్ ప్యాకేజింగ్ ద మెటీరియల్ అంటే వస్తువులు ప్యాక్ చేయడానికి సంబంధించి కూడా ఇలాంటి వాటిల్లో వీళ్ళు ఉపశమనం కనిపించారంట, పనులు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారనమాట. ఇంట్రెస్టింగ్లీ వైల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్రేడ్స్మెన్ సచ్ యాజ్ ఎలక్ట్రీషియన్స్, plumbers and carpenters have been allowed to resume work, they would be unable to play their trades if their customers are unable to furnish the relevant material at the work site because the shops and e-commerce firms selling these non-essential goods are yet to resume operations. అంటే ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళు ఎటువంటి ఉద్యోగం లేని వాళ్ళే సొంతగా పనులు చేసుకునే వాళ్ళైనటువంటి ఎవరైతే వర్కర్లు ఉన్నారో, ఎవరు ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, వాళ్ళందరికీ పనులు చేసుకోవడానికి అవకాశం కల్పించారన్నమాట. కానీ వాళ్ళు ఇప్పుడు పనులు చేయలేని పరిస్థితి. ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఆ వస్తువులు ఏవైతే ఉన్నారో ఇవ్వలేకపోతున్నారు. ఎందుకని ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఆ వస్తువులకు సంబంధించి ఇప్పుడు ఏదైనా కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి సంబంధించి చెక్కకు సంబంధించిన వస్తువులు అనేవి లేవనుకోండి, వాడు ఏం పనులు చేయలేదు. మెటీరియల్ లేకపోవడం వల్ల ఆ కస్టమర్ ప్రొవైడ్ చేయడం పోవడం వల్ల అంటే గవర్నమెంట్ ఏం చేసింది, నాన్ ఎసెన్షియల్ గూడ్స్ అన్నింటిని కూడా ఆపేసింది. కాబట్టి ఆ నాన్ ఎసెన్షియల్ గూడ్స్ ఎప్పుడైతే అయిపోయినాయో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా వాడు పనులు చేసుకోలేని పొజిషన్లో ఉన్నాడు అనమాట. లాస్ట్ ఇయర్ త్రూ ఈజ్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ వాట్ అవుట్ టు బీ డీమ్డ్ ఎసెన్షియల్. అంటే మనం ఇక్కడ ఏం పోగొట్టుకున్నాము అంటే మనం ఏది డీమ్డ్ ఎసెన్షియల్ అనుకుంటున్నామో ఆ ఎసెన్షియల్ అనుకుంటున్నప్పటికీ వాటికి సరిపోయేటువంటి మనం మెటీరియల్ కనుక ప్రొవైడ్ చేయకపోతే అదేది మనం దాన్ని అవకాశాన్ని కోల్పోయినట్టు అనమాట. ఈజ్ ఏ ప్యాకెట్ ఆఫ్ ఎసెన్షియల్ చీజ్ స్లైసెస్ మోర్ వైటల్ దాన్ ఏ non-essential laptop for a person working from home or attending online classes. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఎసెన్షియల్ ఐటమ్స్లో ఈ పాకెట్లో మనం చూస్తే కనుక చీజ్ అనేది ఇంపార్టెంటా అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఏది మనకు ఆహారం తీసుకునే చీజ్ అంటే వెన్న కావచ్చు, లేకపోతే ఈ జున్ను కావచ్చు, వెన్నకు సంబంధించి ఇది ఇంపార్టెంటా, లేకపోతే నాన్ ఎసెన్షియల్ అయినటువంటి ల్యాప్టాప్ ఇంపార్టెంటా, ఏది ఎవరైనా సరే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయడం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ ఇంటి దగ్గర నుంచి క్లాసులు ఇప్పుడు మనం ఉన్నాం ఇంటి దగ్గర నుంచి క్లాసులు చెప్పుకుంటున్నాం, ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు చీజ్ ఇంపార్టెంటా లేకపోతే ల్యాప్టాప్ ఇంపార్టెంటా అని చూస్తే కనుక అదే క్వశ్చన్ మార్క్ అనమాట. ఏది ఇంపార్టెంటో చెప్పలేం. ల్యాప్టాప్ కూడా ఇంపార్టెంటే. ఇలా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలంటే వాళ్ళ ల్యాప్టాప్ అనేది అవసరం, లేదా క్లాసెస్ కండక్ట్ చేయాలన్నా కానీ ల్యాప్టాప్ అనేది అవసరం అనమాట. Also, as the lockdown extends to over a month, what might have been non-essential initially might turn essential later. అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ అంటే ఒక 1 నెలకు దాటిపోయి ఈ లాక్డౌన్ అనేది నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇలాంటి సమయంలో మొదట మనం ఏదైతే అనవసరం అనుకుంటామో ఆ వస్తువు రాబోయే కాలంలో చాలా అత్యవసరమైనటువంటి వస్తువుగా మారిపోవచ్చు అనమాట. స్టిల్ ప్రొటెక్టింగ్ లైఫ్స్ మస్ట్ అల్టిమేట్లీ బీ ప్రయారిటైజ్డ్ ఓవర్ allowing commercial activity even when the line between essential and non-essential purchases remains a blur. అంటే ఇప్పుడు మనం ఈ ఎన్ని అంశాలు పక్కన పెడితే అంటే ఇప్పుడు ఎసెన్షియల్ ముఖ్యమా నాన్ ఎసెన్షియల్ ముఖ్యమా ఈ అంశాలు అనేవి మనకు మసకబారినప్పటికీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే ఈ యొక్క జీవితాలను కాపాడటం, ఈ యొక్క భారతదేశంలో అంటే ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క జీవితాలను కాపాడటం అనేది ముఖ్యమైన అంశం అనమాట వీటన్నిటిని పక్కన పెడితే. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ షాక్ అంటే రాబోయే లో మనకు జరగబోయే ఒక షాకింగ్ లాంటి విషయం అనమాట. మనందరినీ ఆశ్చర్యపరిచే అంశాలు అనమాట. లేకపోతే ఆశ్చర్యపరిచే అంశం కావచ్చు, ఇబ్బంది పెట్టే అంశం కావచ్చు, మనల్ని కష్టాల్లోకి నెట్టివేసే అంశం ఏదైనా కావచ్చు. ద స్టీప్ ఫాల్ ఇన్ ఆయిల్ ప్రైసెస్ ఈజ్ నాట్ ఆల్ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా. అంటే ఒక్కసారిగా ఎక్కువ మొత్తం అంటే హ్యూజ్గా ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ పడిపోవటం అనేది రాబోయే కాలంలో భారతదేశానికి ఇది మంచి వార్త కాదు అని చెప్తున్నాను అనమాట. యాక్చువల్గా మనం ఈ యొక్క లాక్డౌన్ ముందు ఒక అంశం చూసాం. ఒపెక్ కంట్రీస్కి తర్వాత రష్యాకి జరిగిన ఒప్పందం అనేది ఫెయిల్ అవటం వల్ల ఈ యొక్క ఆయిల్ అనేది యొక్క ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక్కసారిగా పెరిగిపోయింది.
దానివల్ల ఏమైంది, ఆ యొక్క సప్లై పెరిగిపోయింది, డిమాండ్ తగ్గిపోయింది. దానివల్ల ఆయిల్ ప్రైసెస్ అనేవి ఒక్కసారిగా పడిపోయినాయి. అంటే ఎంత పడిపోయినా మన భారతదేశంలో ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ అనేవి అసంభవం అనమాట, తగ్గించరు వాళ్ళు. ఎంత ఉన్నా కానీ ఆ 70-80 రూపాయలు నడుస్తూనే ఉంటుంది ఆయిల్ ప్రైసెస్ అనేవి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి పడిపోయినాయి. సో పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క లాక్డౌన్ పుణ్యమా అని పూర్తిగా ఎవరు కూడా ఆయిల్ సప్లై అనేది చేసుకోలేకపోతున్నారు. ఆల్రెడీ సప్లై అప్పటికే పెంచేశారు. ఇప్పుడు వీళ్ళు సప్లై తగ్గించినప్పటికీ ఆ యొక్క నిధులు అనేవి ఏవైతే ఆయిల్ ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ నిధులు అనేవి చాలా వరకు బయటకు వచ్చేసినాయి. చాలా వరకు బయట నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి, ఎవరు వాడకుండా ఉన్నాయి అనమాట. ఎందుకని సప్లై అవసరం లేదు కాబట్టి. ఎందుకు లాక్డౌన్లో ఎవరు బయట తిరగట్లేదు. సో వాహనాలకు కానీ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు నడవట్లేదు, వాటికి అవసరం లేదు. చిన్న చిన్న మొత్తంలో మాత్రమే కొన్ని సెక్టార్లు మాత్రమే ఈ యొక్క కంపెనీలు నడుపుతున్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రం తక్కువ మొత్తంలో ఆయిల్ అనేది, దాదాపుగా మన భారతదేశంలో 60-65% అనేది ఆయిల్ కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది. సో ఇలాంటి సమయంలో ఏమైందంటే ఈ యొక్క నిల్వలు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి ఆ యొక్క ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతూనే ఉంది, నిల్వలు పెరిగిపోతున్నాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, రాబోయే కాలంలో ఈ ఆయిల్ ప్రైస్ అనేవి పూర్తిగా పడిపోతాయి అనమాట. అది మంచి న్యూస్ కాదు మన భారతదేశానికి అని చెప్తున్నాను అనమాట. ఒకసారి దీంట్లో వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. స్టీప్, షార్ప్ హై, అసాధారణంగా పైకి పెరిగిన. ఎంబర్గో, అఫీషియల్ బ్యాన్ ఆన్ ట్రేడ్, నౌకలపై నిషేధము. అన్ప్రెసిడెంటెడ్, అన్కామన్, కొత్తదైన, ఇంతకు పూర్వం సంభవింపని. ప్లంజ్, ఫాల్, డ్రాపు, పడు. ఎనామలీ, ఆడిటీ, ఇర్రెగ్యులారిటీ, క్రమవిరుద్ధత. డిస్పరేట్లీ, సీరియస్లీ, నిర్విరామంగా. గల్ట్, సర్ప్లస్, ఎక్సెస్, అతిగా తీసుకొను. ఎగ్జర్బేట్, అగ్రవేట్, వర్సను, ప్రకోపం చేయు. టంబుల్, ఫాల్, టపులు, తడబడిపడు. కన్ఫైన్మెంట్, ఇంప్రిజన్మెంట్, కస్టడీ, ఖైదు. కట్టైల్, కట్, రెడ్యూస్, తగ్గించు. మేర్లీ, ఓన్లీ, ప్యూర్లీ, కేవలము. ప్రుడెంట్, వైజ్, వెల్ అడ్వైజ్డ్, వివేకము. పేర్, పీల్, కట్, చెక్కివేయు, కోసివేయు. గార్నర్, గ్యాదర్, కలెక్ట్, భాండాగారము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే, 5 decades after the oil shock of 1973, when an Arab embargo on the supply of oil to some Western powers, including the United States, sent the prices of crude skyrocketing fourfold to $12 a barrel. The global economy faces a fresh shock from a free fall in oil prices. అంటే ఇప్పుడు మనకు 5 దశాబ్దాల తర్వాత, అంటే 50 సంవత్సరాల తర్వాత 1973లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. అంటే ఒక్కసారిగా ఈ యొక్క ఆయిల్ సప్లైకి సంబంధించి అక్కడ నౌకల యొక్క ఆ యొక్క ట్రేడ్ అనేది ఆపేశారనమాట. ఎంబార్గో అంటే ఏంటి అంటే ఆ యొక్క వ్యాపారాన్ని ఆపేయడం, లేకపోతే నౌకల్ని నిషేధించడం లాంటి పనులు చేయడం వల్ల ఒక్కసారిగా, అంటే ఈ యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, అన్ని దేశాలకు చేయడం వల్ల ఈ యొక్క ఆయిల్ ప్రైజెస్ అనేవి ఒక్కసారిగా స్కై రాకెటింగ్, ఒక్కసారిగా బాగా ఎక్కువ మొత్తంలో పెరిగిపోయి $12 per a బ్యారర్, అంటే ఒక బ్యారర్ వచ్చేసి $12 వెళ్ళిపోయింది అనమాట. అలాంటి సమయంలో అందరికీ షాక్ తగిలింది. ఇప్పుడు అలాంటివి సిచ్యువేషనే, కాకపోతే అప్పుడు రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా ఫ్రీ ఫాల్గా పడిపోయినాయి అనమాట, రేట్లు పడిపోయినాయి అనమాట. అప్పుడు పెరిగినా అంటే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు తగ్గినా కూడా ఇబ్బంది పడుతున్నాను అనమాట. ఆన్ మండే మే ఫ్యూచర్స్ for the West Texas Intermediate WTI US crude plunged below zero to touch a historic low of minus 40.32 barrel. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క మండే చూసుకుంటే కనుక రాబోయే కాలంలో వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ అనే వాళ్ళు చెప్పిన ఈ యొక్క క్రూడ్ ఆయిల్ సంబంధించి ఈ యొక్క ప్లెంజ్ అనేది పడిపోవటం అనేది, ప్లెంజ్ అంటే పడిపోవడం, తగ్గిపోవడం అనమాట. బిలో ద జీరో అంటే 0 కన్నా ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది తగ్గిపోయింది. అంటే ఆ కొనేవాళ్ళకే వీళ్ళు ఇప్పుడు ఎదురు వాళ్ళు అమ్మేవాడు ఏం చేయాలంటే కొనేవాడికే డబ్బులు ఇచ్చి మరీ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. అంటే ఇప్పుడు దీని ధర ఎంత పడిపోయిందంటే -40.32 బ్యారర్, అంటే ఒక బ్యారర్ వచ్చేసి -40.32, అంటే ఇప్పుడు వాడు బ్యారర్ అమ్మాడు అనుకోండి, వాడికి వీడే ఆ బ్యారర్తో పాటు ₹40 అనేవి, ₹40.32 అనేవి డబ్బులు ఇవ్వాలన్నమాట. ఏ నెగిటివ్ ప్రైస్ ఇంప్లైస్ దట్ ఏ సెల్లర్ వుడ్ హ్యావ్ టు పే ద బయ్యర్ టు హోల్డ్ ద ఆయిల్ టు బీ సప్లైడ్. అంటే ఇప్పుడు ఎందుకని వీడు ఇలా డబ్బులు ఎందుకు ఎదురు ఇవ్వాలి అంటే, ఎవరైతే ఈ అమ్మేవాడు ఉన్నాడో కొనేవాడికి డబ్బులు $40.32 ఎందుకు ఇవ్వాలి అంటే, వాడు దాన్ని వాడి దగ్గర పెట్టుకోవడానికి అనమాట. అంటే వాడిని క్యారీ చేయడం అంటే ఆ యొక్క దాన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. మనం ఆయిల్ అనేది మామూలుగా ఏదైనా నిత్యావసర వస్తువులు అక్కడ పడేయడానికి వీలు లేదనమాట. దానికి సంబంధించిన అంశాలు అనేవి చాలా ఆధారపడి ఉంటాయి. దాన్ని సెక్యూరిటీ ఇవ్వాలా, దాన్ని ఎక్కువగా మెయింటైన్ చేయాలా, అవన్నిటికి సంబంధించి దానికి సంబంధించి వీడే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నమాట. వైల్ ద అన్ప్రెసిడెంట్ ప్లంజ్ ఇన్ ద పర్టిక్యులర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ could be partly explained away as a technical anomaly given that the May contract was set to expire on Tuesday, beyond which buyers would need to
be ready to take a physical delivery. The reality is that oil prices are desperately in search of a bottom. అంటే ఇప్పుడు ఏంటి వీళ్ళు ఈ యొక్క ఆయిల్కి సంబంధించి మే నెలలో ఏంటి అంటే కొన్ని ఒప్పందం చేసుకున్నాను అనమాట. ఆ ఒప్పందానికి సంబంధించి రేపు మంగళవారంతో అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. దానికి సంబంధించి వీళ్ళు ఏం చేయాలా, మళ్ళీ కొత్తగా తీసుకోవాలా. దాంతోపాటు ఈ ఆయిల్ ఫ్రీజ్ ఈ యొక్క ఆయిల్ అనేది ఫిజికల్ డెలివరీ కూడా వీళ్ళందరూ రెడీగా ఉండాలి. ఎందుకని ఆల్రెడీ ఆయిల్ ప్రైస్ అనేది తక్కువలో బాటంలోకి వెళ్ళిపోయినాయి అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఈ కాంట్రాక్ట్ రద్దు అవ్వటం, తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క ఆయిల్ అనేది మళ్ళీ డెలివరీకి రెడీగా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. కానీ ఇక్కడ డెలివరీ రెడీ తీసుకోవాలంటే ఇక్కడ వస్తువు అయిపోయి ఉండాలి కదా, ఆయిల్ అయిపోయి ఉండాలి కదా, కానీ ఆ నిల్వలు అనేవి అలానే ఉండిపోయినాయి అనమాట. A perfect storm of a supply glut exacerbate in March by a price war that saw key producers Saudi Arabia and Russia ramp up output even as a demand continued to contract on account of the COVID-19 outbreak sent prices ఇంటూ ఏ స్టీపర్ స్లైడ్. అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క మార్చి నెలలో అనేది ఈ యొక్క ఆయిల్ ప్రైస్ అనేవి పూర్తిగా పతనమైనవి అనమాట. ఎందుకు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి కీ ప్రొడ్యూసర్స్ అనమాట, ఆయిల్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి సౌదీ అరేబియా కావచ్చు, రష్యా కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య సరైన ఒప్పందం కుదరకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారు, సప్లై అనేది ఒకసారిగా పెంచేయడం వల్ల, దాంతోపాటు ఈ కోవిడ్-19 అనేది అవుట్ బ్రేక్ వల్ల ఈ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోవడం వల్ల స్టీపర్ అనేది అంటే ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ అనేవి పడిపోయినప్పుడు చాలా హ్యూజ్గా పడిపోయాయి అనమాట. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ హ్యావ్ tumbled more than 67% in 2020 to about $21 a barrel as of Tuesday after in a London trading, while the WTI futures have plunged about 110 to minus $5.78. అంటే ఇప్పుడు ఈ యొక్క 2020లో ఈ పూర్తిగా తడబడిందనమాట. ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ అనేవి తడిబడిపోయి ఒక బ్యాలర్ వచ్చేసి $21, ఏది నిన్న మంగళవారం వరకు చూసుకుంటే కనుక ఆ యొక్క వాల్యూ అనేది లండన్ ట్రేడింగ్ ప్రకారం చెప్పారనమాట. తర్వాత ఈ యొక్క WTI ఫ్యూచర్ ప్రకారం ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ అనేవి 110% పడిపోయినాయి. సో అప్పుడు దీని వాల్యూ ఎంత అంటే 100% పడిపోతే 0 అని, 10% పడిందంటే -5.78%, అంటే 110% అంటే 100% కన్నా ఎక్కువ పడిపోయింది కాబట్టి -78 కాస్ట్ అనేది ఇప్పుడు పడుతుంది అనమాట. ఇది ఇంటర్నేషనల్ ఎనర్జీ అనేది ఈ యొక్క నెలలో వీళ్ళు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇంత పడిపోయిందనమాట. ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అబ్జర్వ్డ్ దిస్ మంత్ దట్ ద కన్ఫైన్మెంట్ మెజర్స్ ఇన్స్టిట్యూటెడ్ వరల్డ్ వైడ్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ఏ డ్రామాటిక్ డిక్లైన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీ విచ్ విల్ ఎరైజ్ అట్లీస్ట్ ఏ డికేడ్ ఆఫ్ డిమాండ్ గ్రోత్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఏంటంటే కన్ఫైన్మెంట్ నడుస్తుందన్నమాట. అంటే అందరినీ ఖైదు చేసినట్టు. కన్ఫైన్మెంట్ ఏంటంటే ఖైదు చేయడం, నిర్బంధించడం అనమాట. అలాంటి నిర్బంధించిన పరిస్థితులు నడవటం వల్ల ఏమైందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క బయటికి ఎవరు తిరగకపోతే ఆయిల్ ఎవరు యూజ్ చేయరు కదా, ఈ యొక్క ఆయిల్ వాడకం అనేది పూర్తిగా తగ్గిపోయింది వరల్డ్ వైడ్గా. ఎట్లాగా నాటకీయంగా పడిపోయింది అనమాట. సో డ్రామాటిక్గా డిక్లైన్ అయిపోయింది, పడిపోయింది అనమాట. సో దీనివల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల ఈ యొక్క నాటకీయంగా ఈ యొక్క సప్లై అంటే డిమాండ్ అనేది తగ్గిపోవటం వల్ల ఈ యొక్క డికేడ్కి సంబంధించిన గ్రోత్ ఒక దశాబ్దం 10 సంవత్సరాలకి సరిపోయేంతటువంటి ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ గ్రోత్ అనేది, అంటే ఆయిల్ యొక్క డిమాండ్ గ్రోత్ అనేది ఒక్కసారిగా పడిపోయింది. అంటే 10 సంవత్సరాలు మనం ఎంత డిమాండ్ కావాలో, ఆయిల్ డిమాండ్ ఎంత కావాలో అంత డిమాండ్ అనేది ఒక్కసారిగా ఈ కొంతకాలంలోనే పడిపోయింది అనమాట. విత్ స్టోరేజ్ ఫర్ క్రూడ్ ఆన్ ల్యాండ్ ఆర్ ఆఫ్ షోర్ ఇన్ సూపర్ ట్యాంకర్స్ నియరింగ్ కెపాసిటీ ఆర్ బికమింగ్ prohibitively expensive, oil producers are going to have little option but to curtail output. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క క్రూడ్ ఆయిల్ని స్టోరేజ్ చేయడానికి సంబంధించి ల్యాండ్లో కావచ్చు, లేకపోతే ఆ సముద్రాన్ని ఆఫ్ షోర్ అంటే ఆ సముద్రానికి దగ్గరలో కావచ్చు, సూపర్ ట్యాంకర్స్లో నియర్గా కెపాసిటీ అంటే వాటి యొక్క కెపాసిటీ ఎంత స్టోర్ చేసుకోగలిగేంత వాటి సామర్థ్యాన్ని మించి మరీ కెపాసిటీ చేయడం అనేది చాలా ప్రొహిబిటబుల్ అనమాట. అంటే అది నిషేధించబడింది అనమాట. సో ఆయిల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంక ఎటువంటి ఆప్షన్ లేదు. ఉన్న ఒక్క ఆప్షన్ ఏంటి అంటే అవుట్పుట్ను ఆపేయటం, అంటే ఆ కట్టెలు తినడం, అంటే అవుట్పుట్ను తగ్గించడం. కట్టెలు అంటే ఏంటంటే తగ్గించడం లేకపోతే ఆపేయటం అనమాట. సౌదీ అరేబియా ఈజ్ reported to be considering output cuts even before a 9.7 million barrels per day deal it hard stuck with Russia to cut production takes effect from May. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా అనేది ఆల్రెడీ ఈ యొక్క ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గించిందనమాట. 9.7 మిలియన్ బ్యారెల్ పర్ డే ఆ డీల్, అంటే $9.7 మిలియన్ కన్నా తక్కువ చేయాలనే డీల్ కన్నా ముందే ఈ యొక్క ఆయిల్ అనేది తగ్గించేసింది అనమాట. ఇంకా రష్యా కూడా తన యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిస్తుంది. ఎప్పుడు ఆ యొక్క విధానం అనేది మే నుంచి అమల్లోకి వస్తుంది అనమాట. స్టిల్ మేర్లీ క్లోజింగ్ ద ట్యాప్ ఏ నాచ్ ఆర్ 2 ఈజ్ నాట్
going to redress the oversupply in the market at a time when the great lockdown has destroyed demand on an unprecedented scale. అంటే ఇప్పుడు ఈ ట్యాప్ కట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని ఆపేయడం పూర్తిగా అప్ చేయడం అనేది అంటే ఇది రీడ్రెస్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఈ యొక్క ఓవర్ సప్లైని ఏదో తగ్గించడానికి సంబంధించింది కాదు. యాక్చువల్గా దేనికంటే ఇంతకుముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ యొక్క టైంలో ఉన్న విషయాలు వేరు అనమాట, అప్పుడున్న అంశాలు వేరు ఈ యొక్క ప్రొడక్షన్ ఆపేయడానికి. కానీ ఇప్పుడు మాత్రం ఈ గ్రేట్ లాక్డౌన్ వల్ల అంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవించిన విధానం వల్ల మాత్రమే ఈ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోవడం వల్ల దానివల్ల ఏం చేశారో పూర్తిగా ఈ సప్లై అనేది ఆపేసారు, ఆ ట్యాప్ను కట్ చేశారనమాట. ఇండియా హ్యాస్ prudently been using the sharp fall in both crude prices and domestic demand to accelerate the build-up of its strategic reverse. అంటే ఇప్పుడు భారతదేశం అనేది ప్రుడెంట్లీ అంటే చాలా తెలివిగా ఆలోచించి రాబోయే కాలంలో ఇప్పుడు ఈ పూర్తిగా షార్ప్గా ఫాల్ అయిపోయింది, ఇక్కడ ఆయిల్ ప్రైసెస్ అనేవి తగ్గిపోయినాయి అనమాట. దానికి సంబంధించి ఈ యొక్క డొమెస్టిక్ డిమాండ్ అనేది దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి అంటే ఇప్పుడు మనకు డిమాండ్ అనేది తగ్గిపోయింది, పూర్తిగా వస్తువుల యొక్క అంటే తయారీ రంగం అనేది బాగా దెబ్బతిన్నది. ఏదైతే ఈ యొక్క అంశాల్లో మనం బాగా వెనకబడిపోయి ఉన్నాం అనమాట, ఈ ఎకానమీ పరంగా వెనకబడిపోయి ఉన్నాం. సో ఇలాంటి సమయంలో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గడం అనేది మనకు ఒక మంచి అవకాశం అనమాట. ఎందుకని ఇలాంటి తగ్గింపులను ప్రజలకు కూడా ఈ తగ్గింపుని కనుక వాళ్ళకి ఇచ్చారనుకోండి, సో వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ అనేది పెంచగలరు. ఎందుకని ఏదైతే యొక్క ఇనీషియల్ రా మెటీరియల్ అనేది ప్రొడక్ట్ తగ్గిపోయినప్పుడు ఎండ్ ప్రొడక్ట్ యొక్క ఉత్పత్తి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు ఆ రేట్లు కూడా తక్కువ ఉంటాయి. సో అందరికీ కొనుగోలు శక్తి పెరుగుతుంది అనమాట. అలాంటి దాన్ని స్ట్రాటజిక్గా వీళ్ళు ఉపయోగించుకుని భారతదేశం కూడా ఆలోచించాలన్నమాట. దీనికి సంబంధించి మంచిగా తెలివిగా దీని గురించి ఆలోచించాలి. వైల్ ద స్లైడింగ్ ఆయిల్ ప్రైసెస్ వుడ్ హెల్ప్ సిగ్నిఫికెంట్లీ పేర్ ఇండియాస్ ఎనర్జీ ఇంపోర్ట్ బిల్స్, a protracted demand drought would end up hunting the government's tax revenue severely, especially at a time when it badly needs every additional rupee it can garner. అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ యొక్క స్లైడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి పూర్తిగా పడిపోవడం వల్ల భారతదేశానికి సంబంధించి ఈ యొక్క మన బిల్లు ఏదైతే ఉందో ఈ ఆయిల్ ఇంపోర్ట్ సంబంధించిన మనం కట్టాల్సిన అమౌంట్ అనేది చాలా వరకు తగ్గిపోద్ది అనమాట. దాంతోపాటు ఈ ఆయిల్ ప్రైసెస్ పడిపోవడం వల్ల ఈ యొక్క ట్యాక్స్ రెవెన్యూ కూడా మన భారతదేశం యొక్క ఆదాయం కూడా పడిపోతుంది. ఎస్పెషల్లీ ఎలాంటి సమయంలో ఎప్పుడైతే మనకు ప్రతి ఒక్క రూపాయి అవసరమైనటువంటి అంటే మన యొక్క భాండాగారం ఏదైతే ఉందో మన యొక్క ఖజానాకి ప్రతి ఒక్క రూపాయి అవసరమైనటువంటి ఇలాంటి సమయంలోనే ఈ యొక్క మన యొక్క ఆదాయం అనేది పడిపోవడం అనేది ఒక అంశం అనమాట. ఆల్సో రాక్ బాటమ్ ఆయిల్ ప్రైసెస్ రిస్క్ డ్యామేజింగ్ ద ఎకానమీస్ ఆఫ్ ప్రొడ్యూసర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ వెస్ట్ ఏషియా హంటింగ్ ఆన్వర్డ్ రెమిటెన్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క పూర్తిగా ఆయిల్ ప్రైసెస్ పడిపోవటం వల్ల ఎవరైతే ఈ ఆయిల్ ప్రొడ్యూసర్స్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆదాయం అనేది పడిపోద్ది అనమాట. ఈ వెస్ట్ ఏషియా ముఖ్యంగా వెస్ట్ ఏషియా అనమాట. సో అలాంటి సమయంలో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క అంటే దాంట్లో పనిచేసే మన భారతీయులు కావచ్చు లేకపోతే ఆ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాంటి వీటి మీద ఆధారపడిన కొన్ని అంశాలు అనేవి దెబ్బతింటాయి అనమాట. ఆఫ్టర్ ద లాక్డౌన్ ద సెంటర్ అవుట్ టు కన్సిడర్ యూజింగ్ దిస్ ఆపర్చునిటీ టు cut retail fuel prices sharply by foregoing some excise revenue for a while in order to tease back a momentum into the wider economy. అంటే ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ తర్వాత మన భారతదేశం ఏం చేయాలంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోయే అవకాశాన్ని దానివల్ల ఏం చేయాలి, భారతదేశం కూడా ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అంటే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి ఇప్పుడు షార్ప్గా పడిపోతున్న ఈ ఎకానమీ అనేది అంటే పనులందరూ ఆపేశారనమాట. ఒకసారిగా వీళ్ళ యొక్క పనులు మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలంటే వాళ్ళ యొక్క కార్యకలాపాలు సామాన్యంగా చేయాలి అంటే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెంచడం వల్ల వాళ్ళకు కొంచెం ప్రోత్సాహకాన్ని ఇచ్చే విధంగా దానివల్ల ఏమవుతుంది, ఎకానమీ అనేది తిరిగి పుంజుకునే విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇలాంటి అవకాశాన్ని మన భారతదేశం ఉపయోగించుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇవండి హిందూలో నా 2 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.